అంశం గురించి సుధాకర్ గారు ఇప్పుడు మాట్లాడతారు. అందరికి నమస్కారం. ఏమో సపోర్ట్ చేస్తలేదు గడి. సరే, శ్రీ గురించి మాట్లాడాలి. నా గురించి చెప్పండి అంటున్నాడు కదా. నేను యాక్చువల్గా జెన్యున్గా చెప్తాను. ఎందుకంటే శ్రీ నాకు ఎప్పుడైనా ఈ ఆడియో ఫంక్షన్లో ఇలాగే కలవడం, కానీ బయట నేను ఎప్పుడూ కలవలేదు. ఓన్లీ తన సినిమాలు చూడడం, సో తన సినిమాలు చూసి అప్రిషియేట్ చేయడం తప్పించి నాకు తెలియదు. సో డెఫినెట్గా నేను కూడా తనే ఒక జానర్లో మేము ఫీల్ అవుతుంటాం. ఎందుకంటే ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా జనరల్గా వీ కేమ్ ఫ్రమ్ ది ఆడియన్స్, ఒక నెక్స్ట్ డోర్ బాయ్ లాగా వచ్చి వీఆర్ ట్రైంగ్ ఇన్ ద ఫిల్మ్స్. సో అలాగే తను కూడా ఈ రోజుల్లోనే ఒక చిన్న సినిమాతో వచ్చి ఒక బిగ్గెస్ట్ సక్సెస్ సాధించాడు. అలాగే తక్కువ టైంలో వెరీ ఫ్యూ ఇయర్స్లో చాలా నంబర్ ఆఫ్ సినిమాలు చేసి అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ జానర్ ఫిల్మ్స్ చేశాడు. అండ్ ఇదొక డిఫరెంట్ జానర్. సో తను ఎప్పుడు చూసినారే భలే ఉంటుంది, కుర్రోడు కాన్ఫిడెన్స్ అనిపిస్తుంది నాకు. సో రియలీ రియలీ కాన్ఫిడెంట్ అండ్ ఐ రియలీ విష్ హిమ్ ఫ్రమ్ మై హార్ట్. లైక్ చాలా పెద్ద హీరో అవ్వాలి, ఒక మాస్ హీరో అవ్వాలి, అండ్ ఆల్సో అందరికీ నచ్చాలి. ఈ సినిమా కూడా చాలా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. అండ్ ఈ సినిమాకి ఎస్పెషల్లీ ప్రొడ్యూసర్ గారు ఎంఎస్ రెడ్డి గారు, ఆయన్ని కలుద్దాం అనుకుంటున్నాను, ఇంకా కలవలేదు. హలో సార్. సో ఆయన పేరుకు తగ్గట్టే సాహసం సైరా డింపక, ఆయన కూడా వేరే ఎల్ఎల్బి ఫీల్డ్ నుంచి వచ్చి నిజంగా సినిమా చేయడం ఈ రోజుల్లో చాలా పెద్ద సాహసం, అంత ఈజీ కాదు. సో అలాంటిది ఇంత ఖర్చు పెట్టి సారథి స్టూడియోస్ ఫస్ట్ టైం ఈ వెన్యూ ఎప్పుడు కూడా ఎవరు సెలెక్ట్ చేసుకోలేదు, ఇది కూడా ఒక సాహసమే. అండ్ వెరీ గుడ్ టెక్నీషియన్స్. శకలక్ శంకర్ నాకు చాలా మంచి ఫ్రెండ్, తనకు ఒక మంచి క్యారెక్టర్ చేశాడు. అండ్ ఒక డిఫరెంట్ జానర్, అంటే దెయ్యాన్ని ప్రేమించడం అనేది ఇప్పుడు వచ్చి రాలేదు. సో దట్ విల్ బి అ వెరీ గుడ్ కిక్ అనమాట. అంటే ఒక మంచి ఓపెనింగ్స్ రావడానికి ఇది ఒక మంచి కారణం. అలాగే వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. సో సాహసం సైరాడ్ ఇంబకా అని అప్పట్లో మన ఎస్వి రంగారావు గారు అన్నారు. సో అలాగే నేను కూడా దీనికి చెప్తున్నాను. థ్యాంక్ యూ. చాలా పెద్ద సక్సెస్ అవ్వాలి. శ్రీవసంత్ గారికి కూడా చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు సార్. డెఫినెట్గా ఇందాక విన్న సాంగ్ అదిరిపోయింది. థియేటర్లో కేకలో ఇళ్ళలో వేస్తారు. తప్పకుండా పెద్ద సక్సెస్ కావాలి. ఎంఎస్ రెడ్డి గారు ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలి. ఓకేనా? ఎట్లుంది సాంగ్స్, ఎట్లున్నాయి? అరే లొల్లి చేయండి రా భయ్, అట్లా కాము కూర్చుంటే ఎట్లా ఎట్లుంది? మంచి వెదర్ మంచిగా ఉన్నది కదా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సుధాకర్. ఈ సాంగ్ గురించి ఒక చిన్న విషయం చెప్పాలండి. అలీ గారి గురించి ఈ సాంగ్ అనుకున్నప్పుడు ఎవరితో అంటే లైక్ ఇది మూవీ మొత్తంలో ఒక 4 పార్ట్స్ గా వస్తూ ఉంటుంది. అంటే ఎక్కడికక్కడ హీరో గురించి చెప్తా, నెక్స్ట్ సీన్స్ ఏంటని చెప్తా వస్తూ ఉంటుంది. అలీ గారికి కాల్ చేసి, సార్ నాకు ఈ మూవీలో మీరు ఒక స్పెషల్ సాంగ్ చేసి పెట్టాలంటే, లేదు శ్రీ అసలు చాలా టైట్ గా ఉంది డేట్స్ అంటే, లేదండి ఒకసారి కథేనండి, మీరు కథ నచ్చితే నాకు సినిమా చేయండి, లేకపోతే వద్దన్నాను. సో అనగానే కిరణ్ అన్నాను మా ప్రొడ్యూసర్ గారు వెళ్ళి అలీ గారిని కలవడం జరిగింది. సేమ్ డేట్ లో ఏమండి రేపు నాకు సండే షూట్ లేదు, సండే డేట్స్ ఇస్తాను కావాలంటే తీసుకోండి, నాకు కాన్సెప్ట్ చాలా బాగా నచ్చింది అన్నారు. సో ఇమీడియట్ గా సండే మేము షూట్ చేయడం జరిగింది. అది దానికి అలీ గారికి నేను చాలా చాలా థ్యాంక్స్ అని చెప్పాలి. థ్యాంక్ యూ శ్రీ గారు. సారీ చెప్పలేదు, కిరణ్ గారికి కూడా మీరే ఈ సాహసం చేశారు. యాక్చువల్లీ ఈ సాహసానికి నాంది పలికింది మీరే. సో మీకు కూడా కంగ్రాచులేషన్స్ అండి అండ్ ఆల్ ది బెస్ట్.